కొంచెం నాము తండ్రి ఆమె ఇవాళ దేవుడు పెట్టారా? దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని చూసుకుంటే ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సమయంలో తను ఎన్నో స్వస్థతలు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అయితే ఈరోజు సందర్భాన్ని మనం చూసుకుంటే ఆయన ఆ రోజు ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఒక ఆమె అక్కడ ఉండటం చూచాడు. ఇక్కడ గమనించాడు. సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఒక ఆమె అక్కడ ఉంది. ఎక్కడ ఉంది? సమాజ మందిరంలో ఉంది, లేదా చర్చిలో ఉంది అనుకున్నాం. ఆ చర్చిలో ఉన్న ఆమె ఎలా ఉందంటే 18 సంవత్సరాల నుండి ఆమె తన జీవితంలో ఒక బలహీనతతో బాధపడతా ఉంది. 18 సంవత్సరాలు ఒక బలహీనతతో బాధపడతా ఉంది. ఎందుకు ఆ బలహీనత వచ్చిందంటే ఆమెని ఒక అపవిత్రాత్మ పట్టడం జరిగింది. ఒక అపవిత్రాత్మ చేత పట్టబడిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా కానీ బలహీనంగా ఉంటారు అనడానికి సాదృశ్యం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలైనా కానీ దానికి ఒక సమయం లేదు. కాబట్టి అపవిత్రాత్మ చేత పట్టబడిన ఆ స్త్రీ, లేదా మన భాషలో దెయ్యము అని అంటున్నాం, దెయ్యము చేత పట్టబడిన ఆ స్త్రీ 18 సంవత్సరాల నుండి మందిరానికి వస్తూ ఉంది, పోతా ఉంది. మందిరానికి వస్తూ ఉంది, పోతా ఉంది. మరి కానీ ఆ 18 సంవత్సరాల నుంచి కూడా ఆ అపవిత్రత ఏం చేస్తుందా ఉందంటే ఆ స్త్రీని బలహీనపరుస్తూ ఉంది. శక్తి లేదు, ఏ పని చేయలేదు. ఏ పనైనా చేయాలంటే మనుషులకి వ్యతిరేకమైన పనులు చేస్తాం. మనుషులను లక్ష్య పెట్టే పరిస్థితి లేదు. మనుషులని మాట వినే పరిస్థితి లేదు. తన ఇష్టం వచ్చినట్లుగా తను జీవిస్తూ ఉంది. అంటే లోపల ఉన్న ఆ అపవిత్రాత్మ తనను ఏమి చేయమంటే అది చేస్తా. ఒక విధంగా మనం చూస్తే ఈ స్త్రీ మనం ఏం చేయాలంటే, మనం ఏమనుకోవాలంటే మృతురాలుగా ఉంది, చనిపోయిన స్థితిలో ఉన్న ఆ స్త్రీ ఇక్కడ మనకి ఆ బలహీనపరచు ఆ దెయ్యము చేసిన పరిస్థితి ఏంటంటే ఆమె 18 సంవత్సరాల నుండి వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడకుండా ఉండేలా వంగిపోయింది. గమనించండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 18 సంవత్సరాల నుండి పాపం అనే బంధకముతో, పాపం అనే సంఖ్యలతో బంధింపబడి ఉన్న ఆ స్త్రీ ఎప్పుడూ కూడా క్రిందకే చూస్తూ ఉంది, భూమి వైపే చూస్తూ ఉంది. ప్రియులారా, భూమి వైపే చూస్తూ ఉంది. నిలబడటానికి శక్తి లేదు, నిలబడనీయట్లా. ఆమె ఎంత మాత్రం కూడా తనలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అటువంటి స్త్రీని ఏం జరిగింది ఇక్కడ చూడండి. యేసు ఆమెను చూచాడు. ఆయన యేసు ఆమెను చూచి, చూసారా, యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను మనలను పాపంలోనూ జీవిస్తున్న మనల్ని
ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని, ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకాన్ని ప్రేమిస్తున్న మనల్ని యేసు ఒకరోజు చూచాడు. యేసు ఒకరోజు చూచాడు. ఈ స్త్రీని ఎలాగైతే యేసు క్రీస్తు వారు చూచాడో నిన్ను నన్ను కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని చూచాడు. ఆ స్త్రీని చూచి ఆయన అనిన మాటను మనం చూస్తే రమ్మని పిలిచాను. ఏం చేశాడు? మొట్టమొదటిగా రా. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన రమ్మని పిలిచాడు. ప్రయాసపడి ఏంటంట, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. చూసారా? మొట్టమొదటిగా ఏం చెప్పాడు? ఆమెను చూశారు, ఆమెను పిలిచారు, ఆమెను దర్శించారు. 3 విషయాలు జరిగాయి ఇక్కడ. ఆమెను చూచారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం చేస్తున్న పాపం ఇది రహస్య పాపంలే, ఎవరు నన్ను గమనించట్లేదు, ఎవరు లేరు ఇక్కడ అని మనం పాపం చేస్తూనే ఉంటాం. అప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు గమనించట్లా, నన్ను ఎవరు కూడా అబ్జర్వ్ చేయట్లే అని మనము మన యొక్క అవివేకాన్ని బట్టి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఆమెను చూచాడు, నిన్ను నన్ను కూడా చూశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నా ఆ సమయంలో నీ దగ్గర ఎవరు ఉండకపోవచ్చు, నిన్నెవరు కూడా అడిగి ఉండకపోవచ్చు, నిన్నెవరు కూడా అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను, నీ మనసుని, నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఒకళ్ళు అనుకుంటా నన్ను ఎవరు చూడట్లేదు, ఒకళ్ళు నన్ను ఎవరైనా చూసినాక నన్ను ఏం అనర్లేదు, ఎందుకంటే నేను పెద్దదాన్ని లేదా నేను గొప్పదాన్ని అంటున్నా. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. పాపములో శాపములో ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను చూచినవాడు. అలానే ఆయన రమ్మని పిలిచాడు. మీరు చిన్న విషయాన్ని మనం ధ్యానం చేయడం ప్రయత్నం చేస్తాం. చూడండి, ఆమె ఆ దెయ్యము చేత పట్టబడిన ఆమె ఎలా ఉందంటే వంగిపోయి నడుస్తా ఉంది. ఒకసారి మనలే అఖిలలే పైకిలే పొంగు పైన ఏమైనా కనిపిస్తుందా నీకు? ఒంగు కాసేపు. పైన ఏమైనా కనిపిస్తుందా? ఏం కనపడుతుంది ఇప్పుడు? భూమే కనపడుతుంది కదా. ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5వ వచనమా? అది కాదు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కాదు. 5 చదవమంటే మీరేం చదువుతున్నారు? కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను. ఇప్పుడు మనందరం కూడా కిందకే చూస్తున్నాం అనుకోండి. భూమి మీద ఏమున్నాయి? ఇవి ఉన్నాయి భూమి మీద. అయితే పాపముతో నింపబడిన మనము పాపం అనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్న సమయంలో మనం ఏం చూస్తామంటే భూమి మీద ఉన్నాయి మాత్రమే చూస్తాం. పైకి కనిపించదు, దేవుడు కనిపించడు, ఆకాశం కనిపించదు, నక్షత్రాలు కనిపించవు, ఆయన సృష్టి కనిపించదు. కనిపిస్తుందా?
భూమి మీద ఉన్నవి మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే పాపముతో మనం నింపబడి ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటంటే భూమి మీద ఉన్న వాటిని మనం ఆకర్షిస్తాం. భూమి మీద ఉన్న వాటిని మనం ఆకర్షిస్తాం. ఆ ఆకర్షించినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి తెలియదు, దేవుని యొక్క మహిమ తెలియదు. ఈమె ఏం చూస్తుందంటే భూమి మీద ఉన్నవి మాత్రమే చూస్తుంది. వంగిపోయి పైకి చూసే పరిస్థితి లేదు, నిలబడే పరిస్థితి లేదు. ఎలా ఉంది పాపంలో ఉన్న పరిస్థితి? భూమి మీద ఉన్న వాటిని మాత్రమే మనం చూస్తూ ఉంటాం, వాటిని మాత్రమే ప్రేమిస్తూ ఉంటాం, వాటికి మాత్రమే మనం ఆకర్షితులవుతూ ఉంటాం. ప్రియమైన దేవుని పెట్టారా, చూసారా ఇక్కడ దేవుని యొక్క ఆ ఆలోచన చూస్తే, అయ్యో నా బిడ్డ 18 సంవత్సరాల నుండి దెయ్యము చేత లేదా అపవిత్రాత్మ చేత పట్టబడిన ఆ స్త్రీ నా శక్తిని తెలుసుకోలేకపోతా ఉంది, నా సృష్టిని చూడలేకపోతా ఉంది, నా మహిమను చూడలేకపోతా ఉంది అనే ఉద్దేశంతో ఆమె ఇప్పుడు చూద్దాం మరలా వెళ్ళి ఏమన్నాడంటే, అమ్మా చూసిన తర్వాత ఏం చేశాడు? యేసయ్య రమ్మని పిలిచాడు. మా రెడ్డి నా దగ్గర రా అని పిలిచినప్పుడు ఆమె వచ్చింది. కానీ కొన్నిసార్లు మనమైతే రాము, వస్తామా? ఎందుకంటే ఆయన పిలిస్తే నేను వచ్చేది ఏంటి? మోహన్ బాబా రా, మోహన్ బాబా కూర్చో. కాబట్టి ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే, ఆయనను చూచి రమ్మని పిలిచాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటున్నాడండి? అమ్మా మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా ఏం జరిగిందట? ఆమె మీద చేతులుంచగానే అప్పటి వరకు 18 సంవత్సరాల నుండి కిందకే చూస్తూ భూమి మీద ఉన్న వాటిని మాత్రమే ఆకర్షిస్తూ భూమి మీద ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్న ఆమె యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, అలానే ప్రేమమయుడు, అలానే క్షమించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని దర్శించడంతో, ఆమెని తాకటంతో ఏం జరిగిందండి? ఆమె లేచి నిలబడింది. దేవుని మహిమపరచు. అప్రియమైన దేవుని పెట్టారా, నా ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున నిన్ను నన్ను కూడా దర్శించారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని పాపంలో జీవిస్తూ పాపం అనే సంఖ్యలతో బంధింపబడి ఆయన యొక్క మహిమను చూడలేక, ఆయన శక్తిని చూడలేక జీవితాన్ని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దర్శించడానికి, ఆయన మన దగ్గర రావడానికి మనకు ఎటువంటి యోగ్యత లేదు. ఎందుకంటే అపవిత్రతలో ఉన్నాం, అపరిశుద్ధతతో నింపబడి ఉన్నాం. అటువంటి నిన్ను నన్ను దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించడం ద్వారా ఏం జరిగింది? ఆమె లేచి నిలబడింది. ఈరోజు నీవు నేను కూడా ఆయన మందిరములో ఆయన సహవాసముతో ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన మనలను రక్షించిన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన రక్షకుడు. ఒకసారి చూస్తాం మత్తయి శుభవార్త 8వ అధ్యాయం, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం ఒకసారి 12వ వచనం చూస్తామా? 12వ వచనం మత్తయి శుభవార్త 8వ వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకొచ్చిలో నుండనని మీతో చెప్పుచున్నాను. ఏం జరిగింది ఇక్కడ? పాపంలో ఉన్నప్పుడు
ఆ పాపంలో జీవిస్తున్నప్పుడు మనకు వచ్చే జీతం ఏంటో తెలుసా? అంటే ఆ మరణమే. దాన్ని ఏంటంటే చీకటి నరకానికి సాదృశ్యం, అంధకారానికి సాదృశ్యం. ఎటువంటి త్రోవలేని పరిస్థితి, ఎటువంటి త్రోవలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? చూచాడు, పిలిచాడు, దర్శించాడు. చూసారా? మూడు విషయాలు జరిగాయి. ఆయన మనల్ని చూశాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయన మనల్ని చూశాడు. చూసిన వాడు విడిచిపెట్టాడా? వీళ్ళు ఇంతేలే, వీళ్ళ జీవితం ఇంతే, వీళ్ళు మారరు అని విడిచిపెట్టాడా? లేదు, పిలిచాడు. నా కుమార్తె రా, నా కుమారుడా రా, నీ పాపం నుండి, నీ శాపం నుండి, నీ ఉగ్రత నుండి, నీ అపవిత్రత నుండి, నీ యొక్క దెయ్యం నుండి మరి నేను విడుదల చేస్తాను అని పిలిచినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందండి? వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. అప్పుడు నిలబడ్డప్పుడు ఏం చూసాం? ఇప్పుడు చదవండి అమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. కొలసీలకు రాసిన పత్రిక. లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున. ఏం జరిగింది? పైన ఏముంది? పైకి చూస్తే ఏం కనిపిస్తుంది? పరలోకం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుడి పార్శ్వమున, అంటే ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నవాడుగా కనిపిస్తాడు. కాబట్టి క్రింద ఉన్నప్పుడు ఏం చూసాం? భయంకరమైన పాపం, భయంకరమైన విషయాలు ఉన్నాయి. ఈ లోకంలో భయంకరమైన విషయాలు ఉన్నాయి. అందుకని దేవుడు మాట్లాడు, నీవు క్రీస్తుతో లేపబడిన వాడు అయితే, నీవు క్రీస్తు రక్తము చేత నీవు కడగబడిన వాడు అయితే, క్రీస్తు రక్తం నీ మీద ప్రోక్షింపబడినట్లయితే, క్రీస్తు నిన్ను దర్శించినట్టయితే, క్రీస్తు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయితే నువ్వు పైన వాటిని పైన ప్రభువైన క్రీస్తు వారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ రోజున దేవుడు మనకు ఆ ధన్యతనిచ్చాడు. ఈరోజు మనకు దేవుడు ఆ ఆధిక్యతనిచ్చాడు. మనం ఎవరిని చూస్తున్నాం? ఇంకా కింద చూస్తున్నాం అని అంటే మనలో ఏదో లోపం ఉందని అర్థం. ఇంకా వీటినే మనం ప్రేమిస్తున్నామంటే మనకు రక్షణ లేదు అని అర్థం. లేదా ఆయన ఇచ్చిన రక్షణని మనము నిర్లక్ష్యము చేస్తున్నాము అని. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో దేవుడు ఈ భూలోకములో పాపముతో పట్టబడిన మనల్ని ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా దాని నుండి మనల్ని విమోచించాడు, పాపం నుండి లేదా అపవాదు నుండి మనం ఏ విధంగా విమోచించాడు, విడుదల చేశాడు జ్ఞాపకం చేసుకొని ఆయన ఎవరంటే ఆయన మన రక్షకుడు. ఆయన ఎవరు? ఆయన మన రక్షకుడు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, నిజంగా నా ప్రభువా, భూమి మీద ఉన్న వాటిని నేను చూస్తూ ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నిజంగా నా ప్రభువా, నీవే కనుక నన్ను జ్ఞాపకం చేసుకుని ఉండకపోతే ఇంకా నేను ఈ పాపంలోని ఈ లోకంలోనే జీవిస్తూ ఉండేవాడిని. నాకు ఒక నిరీక్షణ ఉండేది కాదు, నాకు ఒక సంతోషం ఉండేది కాదు, ఆనందం ఉండేది కాదు. కానీ నీవు నన్ను దర్శించావు, నీవు నన్ను చూచావు, నీవు నన్ను పిలిచావు ప్రభువా. నన్ను మార్చినందుకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన మనసును బట్టి వందనాలయ్యా అని జ్ఞాపకం చేసుకొని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుగుదాం. మరి ఈ గత వారంలో ప్రభు దినం నుండి మరి ఇప్పటి వరకు ఏమైనా ఆయనకి ఇష్టం లేనివి చూస్తూ వాటిని మరి ఆకర్షిస్తూ వాటిలో మనం ఇన్వాల్వ్ అయి ఉంటే దేవుణ్ణి అడిగి, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నీవు నన్ను లేపిన వాడివి, నీవు నన్ను నిలవబెట్టిన వాడివి, పాపంలో ఉండి ఈ లోకంలో కొట్టుకుపోతున్న నన్ను అయ్యా విడుదల చేసి ఆ పాపం నుండి నువ్వు నన్ను విడుదల చేసావు ప్రభా, విమోచించావు ప్రభా, నా రక్షకుడు అయిన దేవుడివి అని జ్ఞాపకం చేసుకొని తిరిగి నలిగిన హృదయంతో చూడండి. ఆ స్త్రీ 18 సంవత్సరాలు
తన నడుము వంగిపోయి ఉన్న పరిస్థితి నుండి విడుదల చేశారు. మరి నిన్ను నన్ను కూడా ప్రభు వారు విడుదల చేశారు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు, రక్షణ ఆనందం జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధించాలి.